పెళ్లిలో అందంగా కనిపించాలన్న ఓ వధువు ఆశ నిరాశైంది. మేకప్తో మరింత అందంగా కనిపించాలనుకున్న వధువుకు పెద్ద షాక్ తగిలింది. మేకప్ కాస్త వికటించడంతో ఆఖరికి పెళ్లి రద్దయింది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనమైంది. హసన్ జిల్లాలోని అరసికరే గ్రామానికి చెందిన ఓ యువతికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. వివాహ తేదీ దగ్గర పడుతుండటంతో 10 రోజుల క్రితం ఆ అమ్మాయి బ్యూటీ పార్లర్కు వెళ్ళింది. అక్కడ చేసిన ఓ ప్రయోగం బెడిసికొట్టి ఉన్న ముఖం కాస్త వికారంగా మారింది. తొలుత ఫేషియల్ చేసిన అనంతరం ఆవిరి పడుతున్న సమయంలో పొరపాటు జరిగిపోయింది. వేడి కారణంగా ఆమె ముఖం వాడిపోయింది. దీంతో అందంగా ఉన్న ఆమె అందవిహీనంగా తయారైంది. ముఖం నల్లగా మారిపోయి వాచిపోయింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స అందుతోంది. అయితే నాకు ఈ అమ్మాయి వద్దు అంటూ వరుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. పెళ్లి మండపంలోకి అడుగు పెట్టాల్సిన యువతి ఇలా ఆసుపత్రి పాలవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బ్యూటీషియన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హేమ అందిస్తారు. హేమ, పెళ్లికి ముందు ఒక 10 రోజుల ముందు పార్లర్ కి వెళ్లి అందంగా తయారయ్యి తన పెళ్లిలో కనిపించాలనుకున్నటువంటి ఒక యువతికి ఒక్కసారిగా ఒక షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రజెంట్ మనం విజువల్స్ లో కూడా చూస్తా ఉన్నాం. కర్ణాటక చెందినటువంటి హసన్ అనే డిస్ట్రిక్ట్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అర్సికారే గ్రామం చెందినటువంటి ఒక యువతి తన పెళ్లి మరికొద్ది రోజుల్లో ఉంది. సో ఈ నేపథ్యంలోనే 10 రోజుల క్రితం ఆ పార్లర్ కి వెళ్లి అక్కడ ఇంకా బ్యూటీగా అవ్వాలి అంటూ కూడా తను కొన్ని ఫేషియల్స్ కూడా చేసుకోవాలనుకుంది. కానీ అక్కడ ఉన్నటువంటి బ్యూటీషియన్స్ కొత్తగా ఒక ఫేషియల్ వచ్చింది, అది ట్రై చేస్తే మరింత అందంగా కనిపించడమే కాకుండా ఫేస్ లో గ్లో వస్తుంది. పెళ్లికి కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అవాక్ అయిపోతారు, అలా ఉంటుంది ఈ ఫేషియల్ అని కూడా చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే అది నమ్మినటువంటి యువతి వెంటనే దానికి ఓకే అనింది. సో మొదటిగా ఆ యువతి పైన ఎవరైతే పెళ్లి కూతురు ఉన్నారో పెళ్లి కూతురు పైన ఫౌండేషన్ వేసి అనంతరం స్టీమ్ పట్టేటటువంటి సమయంలో ఒక్కసారిగా ఆ ఆవిరికి వచ్చినటువంటి వేడి ముందుగానే వేసినటువంటి ఫౌండేషన్ ఉన్నటువంటి కెమికల్స్ కి రియాక్ట్ అయ్యి ఒక్కసారిగా ఫేస్ మొత్తం బొబ్బర్లు లాగా వచ్చి మొహం మొత్తం కాలిపోయింది. వెంటనే అది గుర్తించినటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమ్మాయిని హుటాహుటిన హాస్పిటల్ కి కూడా తరలించారు. ప్రస్తుతం అమ్మాయి చికిత్స పొందుతోంది. సో ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆ పెళ్లిని కొద్ది రోజులు వాయిదా వేయాలి అని ముందుగా అనుకున్నారు. అనంతరం లేదు, పెళ్లి వెంటనే నిర్ణయించాలి అని భావించారు. కానీ ప్రస్తుతం అమ్మాయి చికిత్స పొందుతోంది. అనంతరం ఈ విషయం తెలుసుకున్నటువంటి పెళ్లి కొడుకు ససే మీరే ఈ అమ్మాయి నాకు వద్దు, పూర్తిగా ఆమె రూపు మారిపోయింది, అదేవిధంగా ఫేస్ మొత్తం ముందుగా ఎలా ఉండిందో అలా కాకుండా మొత్తం డిఫరెంట్ అయిపోయింది, సో ఈ అమ్మాయి నాకు వద్దు అంటూ కూడా అతను పూర్తిగా పెళ్లికి నిరాకరించారు. సో ప్రస్తుతం కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరవుతున్నారు. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో జరగాల్సినటువంటి పెళ్లి ఈ విధంగా క్యాన్సిల్ అయిపోయిందని వెంటనే అటు కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి కేసు మేరకు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసి ఆ పార్లర్ కి సంబంధించినటువంటి బ్యూటీషియన్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరొక వైపు ఎవరైతే ప్రస్తుతం పెళ్లి కూతురుకి ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి వైద్యులు కూడా కేవలం కాస్మెటిక్ కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ లో కొన్ని డీఫాల్ట్స్ ఉండడం వల్ల దాన్ని ఉపయోగించి అనంతరం స్టీమ్ పట్టడం వల్ల ఇలా జరిగింది. సో ఖచ్చితంగా ఇలాంటి కొత్తగా ట్రై చేసినప్పుడు కానివ్వండి, ప్రయోగాలు చేసినప్పుడు ఇలాంటి ప్రోడక్ట్స్ వాడినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా నిపుణులు సూచిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.